కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో జనసేనాని పర్యటించనున్నారు. ఇప్పటికే మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఉదయం 10:50 పేరవలి గ్రామానికి చేరుకుంటారు. అమరజీవి జలధార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టుతున్నారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో అమరజీవి జలధార కార్యక్రమ వేదికకు చేరుకుని ఉదయం 11 గంటలకు వాటర్ గ్రిడ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. జలధార కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనం అవుతారు. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని తాగునీటి కష్టాలను తీర్చే దిశగా కూటమి సర్కార్ ముందడుగు వేస్తుంది. గోదావరి జలాలను శుద్ధి చేసి గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటింటికి మంచినీరు అందించేందుకు 3,050 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 1,650 కోట్లు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు 1,400 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏషియస్ బ్యాంక్ సహకారం అందిస్తుంది. ఈ వాటర్ గ్రిడ్ ద్వారా తూర్పు గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 23 నియోజకవర్గాలకు లబ్ధి చేకూరనుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో జనసేనాని పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, గుడ్ మార్నింగ్ నిత్య. నేడు తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించి తాగునీటి కష్టాలు తీర్చే దిశగా కూటమి సర్కారు ముందడుగు వేసిందని మనం చెప్పుకోవాలి. ఈ రోజు నిడదవోలు పెరవలి గ్రామంలో అమరజీవి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. 10 గంటలు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పెరవలి చేరుకోనున్నారు. పెరవలి హెలిప్యాడ్ నుంచి 11 గంటలకు ఈ అమరజీవి జలధార కార్యక్రమం చేపట్టే ప్రదేశానికి చేరుకుని అక్కడ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అలాగే ఈ కార్యక్రమాలు ముగించుకుని 1 గంట తర్వాత మళ్ళీ తిరిగి గన్నవరం అయితే చేరుకుని అక్కడ నుంచి మంగళగిరి చేరుకుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అయితే చేపట్టనుంది. ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏషియన్ బ్యాంక్ కూడా సహకారం అందిస్తుంది. గోదావరి జలాలు శుద్ధి చేసి గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటింటికి మంచినీరు అందించే దిశగా 3,050 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అయితే రూపుదిద్దుకుంటుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 1,650 కోట్లు, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 1,400 కోట్ల వ్యయంతో ఈ తాగునీటి సమస్యకు శాశ్వత దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రధానంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటీవల కాలంలో ఈ ఆక్వాకల్చర్ అయితేనేమి, అదేవిధంగా గెయిన్ ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల తాగునీటి జలాలు అయితే కలుషితం అవుతున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతం గోదావరి జిల్లాలో ప్రజలు కూడా వాటర్ ని మంచి తాగునీరుని కొన్ని రూపాయలు పరిస్థితి అయితే మనం చెప్తాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినది. టోటల్ గా చూసుకుంటే ఈ కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి 23 నియోజకవర్గాల్లో లబ్ధి చేకూరనుంది. దాదాపు అయితే 67 శుద్ధి చేసిన గోదావరి జలాలు అయితే ప్రతి ఇంటికి అందించగా ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ స్థానిక నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి కందుల దుర్గేష్ అయితే గత 2 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ప్రధాన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కలెక్టర్లు, 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, తదితర అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనున్నారు. దీంతో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు విజయవర్మ,
సమాచార శాఖ మంత్రి పార్థసారథి అదేవిధంగా కుటుంబ నేతలంతా కూడా పెద్ద ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ మావోయిస్టు ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో భద్రతలు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు అడిషనల్ ఎస్పీలతో పాటు 30 మంది సిఐ ఎస్ఐలు 700 మంది పోలీసులతో గట్టి పూర్తి భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఈ ఉభయ గోదావరి జిల్లా వాసుల చిరకాల వాంఛగా మనం చెప్పుకోవచ్చు. అయితే నేటి పవన్ కళ్యాణ్ ఈ పనులకు శ్రీకారం చుట్టడం ఈ ప్రాంత వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లా సింహాచలం పరిధిలో